అనంతమైన ప్రేమ కొరకుంటున్నాము. మీ దయా సంకల్పం కొరకు చక్కగా నెక్స్ట్ ప్రజలు సమస్యలు అనుభవించాలి. పెద్ద స్పీకర్స్ అనుభవించు, పెద్ద స్పీకర్స్ అనుభవించు, పెద్ద స్పీకర్స్ అనుభవించు. వారంతా సవాలు చేయాలి. నెక్స్ట్ మీకు ఆదివారం ఉండాలి. ప్రభా నెక్స్ట్ ఆదివారం పెద్ద స్పీకర్స్ ఉండాలి. ప్రభా పెద్ద స్పీకర్స్ ఉండాలి. ప్రభా ఉండాలి. ప్రభా సవాలు వాళ్ళని వచ్చిన పనులు స్తోత్రాలు వేసువాళ్ళు స్తుతించి పెద్ద వేడుకలు మాట్లాడు. ఆమేన్ ఆమేన్. పూర్వ రీతిలో చూద్దాం. రీతిలో 220 రైతు గ్రంథం రైతు గ్రంథము మొదటి అధ్యాయము 14వ వచనం 14వ వచనం. వారు ఎలుగెత్తగా తన అత్తను పెట్టుకుని ఆమె ఎత్తుకున్నాడు. తన అత్తను పెట్టుకున్నాను ఆమె అత్తుకున్నాడు. భక్తులు పెడుకుని అందరినీ తెలుసుకున్న తర్వాత తనకు ఒంటరిగా అయిపోయింది. తన అర్థం
Next time, I will support the plan. తన భర్తను ప్రమాదాలను అందరినీ పొందుతాడు, ఒంటరిగా తిరుగుతాడు. అంటే పూర్వం ఇద్దరు కూడా ఉన్నారు, మధ్యలో కూడా ఉంది. అందులో కూడా ఒకరు హత్తుకున్నారు, ఒకరు వదిలేసి వెళ్ళిపోయారు. ఒకరు హత్తుకున్నారు, ఒకరు వదిలేసి వెళ్ళిపోయారు. జీవితంలో అనేక సార్లు ఒంటరితనమై అనుభవిస్తూ ఉంటారు. చాలా సార్లు నేను ఒంటరిగా ఉన్నాను, మానవ జీవితంలో ఒంటరిగా ఉండిపోయాను, నేను ఒక్కడైపోయాను, నన్ను అందరూ వదిలేసి వెళ్ళిపోయారు, నేను ఒక్కడైపోయినాను, నా జీవితం ఒంటరితనం అయిపోయిందని వేదన పడుతూ ఉంటారు. వేదన పడుతూ ఉంటారు. ఒంటరితనము భరించలేనిది. ఒంటరితనము చాలా భయంకరమైనది. ఒంటరితనం వల్ల అనేక మంది మెంటల్ వాళ్ళు అయిపోతున్నారు. మెంటల్ హాస్పిటల్లో ఒంటరితనాన్ని భరించలేక ఆలోచన చేసి మైండ్ ఒంటరితనం అనేది మానవుడు భరించలేనంతగా అయిపోతుంది. ఒంటరితనము భరించలేనిదిగా అయిపోతుంది. ఈ నయోమి కూడా ఒంటరితనంతో
వేరే దేశంకు వెళ్ళింది బ్రతకడానికి, భర్తతో పాటు పిల్లలతో పాటు వెళ్ళింది. కానీ భర్త పోయాడు, తనకు కలిగిన 2 కుమారులు చనిపోయారు. తన కుమారులకు పెళ్లిని చేసిన ఓర్పా రూతు ఇద్దరు ఉన్నారు. అందులో కూడా ఒక ఆమెను ముద్దు పెట్టుకొని ఓర్పా వెళ్ళిపోయింది. ఆమె ఒంటరితనంతో వేదన పడుతుంది, దుఃఖపడుతుంది, బాధపడుతుంది. కానీ ఆమె ఒంటరితనమును రూతు ఆమెను హత్తుకొని హత్తుకొని ఆమె ఒంటరితనమును రూడను హత్తుకొని. ఈ రూతు ఎలాంటిదంటే దేవుడు అంటే తెలియని అన్యురాలు, దేవుడు అంటే ఎవరో తెలియని వ్యక్తి కాదు. ఎప్పుడైతే నయోమి కుమారుని చేసుకున్నప్పుడు వారి యొక్క భక్తిని, వారి యొక్క విశ్వాసాన్ని, దేవుని ఎడల వారు చూపిన ప్రేమను బట్టి రూతు ఏమంటుందంటే, చూడండి 15వ వచనం చూడండి. ఆమె ఇదిగో నీ తోడి కోడలు తన జనుల యొద్దకును తన దేవుని యొద్దకును ఎరిగిపోయినదే, నీవు నీ తోడి కోడలి వెంబడి వెళ్ళమనెను నయోమి. అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టుమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీ వెళ్ళే చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. భర్తగారు, నయోమి గారు, మీరు నన్ను వెళ్ళమని చెప్పొద్దండి. ఓర్ప వెళ్ళినట్టుగా నన్ను వెళ్ళిపోమని చెప్పొద్దు. ఇదిగో నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. చూడండి ప్రియులారా, ఒంటరితనములో దేవుడు ఆమెను తన అత్తను హత్తుకొని జీవించేటట్టుగా దేవుడు రూతుకు మంచి భక్తి కలిగిన బిడ్డను చేశారు. భక్తి కలిగిన కుమార్తెను రూతును నయోమికి చేశారండి. అనేక సార్లు మానవుని యొక్క తత్వం ఏమిటంటే, ఒక 24 గంటలు ఒక్కడ ఉండి చూడండి, ఒక 2 రోజులు ఒంటరిగా ఉండి చూడండి, ఒక 3 రోజులు ఎవరితో మాట్లాడకుండా ఉన్నది. పిచ్చెక్కిపోతుంది కదా, ఎవరు లేకపోతే పిచ్చెక్కిపోతుంది. అయ్యో ఏంటి నేను ఒక్కరిపోయాను, నాకు ఎవరు లేరే, నా అనుకున్న స్నేహితుడు క్లోజ్ ఫ్రెండ్ అనుకున్నాడు వెళ్ళిపోయాడు, నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు, నా అన్నదమ్ములు వెళ్ళిపోయారు, నా అక్క చెల్లెలు విడిచిపెట్టి వెళ్ళిపోయారు, నేను ఒంటరి అయిపోయినాని ఒంటరితనము వేధిస్తుంది. అందుకని యేసయ్య నీకు స్నేహితుడు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య నీకు స్నేహితుడు కావాలి. నీకు యేసయ్య అన్నగా ఉండాలి, నీకు యేసయ్య తండ్రిగా నీకు ఉండాలి. అలాగా నీవు స్నేహాన్ని పెంచుకోవాలి. ఒక అన్నదమ్ములాగా నువ్వు స్నేహము పెంచుకోవాలి దేవునితో, యేసయ్యతో. నీవు తల్లిదండ్రులాగా యేసయ్యతో నీవు స్నేహం పెంచుకోవాలి. ఈ లోకంలో
అందరూ విడిచిపెడతారు, కానీ యేసు మాత్రం నన్ను విడిచిపెట్టడు. ఎవరు నన్ను విడిచినను యేసు విడువడు. ఎవరు నన్ను విడిచినను యేసు విడువడు. తల్లి ఆయనే, తండ్రి ఆయనే, తల్లి ఆయనే, తండ్రి ఆయనే, లాలించును, పాలించును, లాలించును, పాలించును. ఎవరు నన్ను విడిచినను యేసు విడువడు. నీవు ఒంటరితనాన్ని అనుభవించకూడదంటే యేసును నీవు స్నేహితునిగా నువ్వు చేసుకోవాలి. ఒక వ్యక్తి స్నేహితుడు కావాలంటే ఎలా అవుతాడు? ఎలాగవుతాడు? ఆ స్నేహితునికి ఇష్టంగా బ్రతికినప్పుడు అవుతాడు. ఆ స్నేహితునికి ఇష్టమైన పనులు చేసినప్పుడు ఫ్రెండ్ అవుతాడు. ఆయనకు కావాల్సినవి సమయానికి ఇచ్చినప్పుడు కోరుకుంటాడు. ఆయన ఏదైనా ఒక మాట కఠినంగా మాట్లాడినప్పుడు ఓర్చుకున్నప్పుడు స్నేహితుడు అవుతాడు. పుట్టిందే లేదేమరా అని కూడా ఓర్చుకున్నప్పుడు, అరే నేను ఇంత కఠినంగా మాట్లాడిన కూడా ఇతడు నన్ను ఏమాత్రం ద్వేషించలేదు, నీ మీద ప్రేమ కలుగుతుంది. ఒక స్నేహితుడు క్లోజ్ ఫ్రెండ్ కావాలంటే నీవు అతనికి ఇష్టమైన పనులు చేసినట్టు కానీ, దేవుని నీకు స్నేహితుడిగా కావాలంటే, దేవుడు నీకు తల్లిగా తండ్రిగా ఉండాలి అంటే దేవునికి ఇష్టముగా నువ్వు బ్రతకాలి. దేవునికి ఇష్టమైన పనులు చేయాలి. దేవునికి ఇష్టమైన మార్గములో నీవు నడవాలి. అప్పుడు దేవుడు నీకు స్నేహితుడిగా అవుతాడు. నీవు మనసులో స్నేహితులను సంపాదించుకోవడానికి ఇంతకాలం నీవు ప్రయత్నించావేమో, మరందరూ ఒకరోజు మోసము చేస్తారు. ఒకరోజు నిన్ను బాధ పెడతారు, ఒకరోజు నిన్ను గాయపరుస్తారు. కానీ యేసును నీవు స్నేహితుడిగా చేసుకో. యేసు ప్రభుని నీవు తండ్రిగా నీవు చేసుకో. అప్పుడు ఎన్నడెన్నడికి నీవు బాధను అనుభవించవు. ఈ యేసు అనే నిజ స్నేహితుడితో నీవు ఎన్నడూ బాధించబడవు, నీవు ఎన్నడూ అవమానం పొందవు, నీవు ఎన్నడూ తృణీకరించబడవు, నీవు ఎన్నడూ గాయపరచబడవు. నయోమిని రూతును హత్తుకొనినట్టుగా యేసు ప్రభువుని నీవు హత్తుకొని జీవించడం నేర్చుకో. యేసును హత్తుకొని జీవించడం నేర్చుకో. నీవు సహోదరుడా, దేవుని హత్తుకొని జీవించడం నేర్చుకో. యేసు ప్రభుకు ఇష్టమైన పనులు చేయడము నీవు నేర్చుకో. చేయడము ప్రారంభించు. నీకు నిజమైన స్నేహితుడిగా అతను మారిపోతాడు. విన్నారా? నా యొక్క జీవితంలో అనేక మంది స్నేహితులను నేను స్నేహం చేశాను, కానీ నేను
అందులో నమ్మకమైన స్నేహితులు కొంతమంది. నా జీవితంలో ఎంతో మంది స్నేహితులు, వాళ్ళు మా ఇంటికి రావడం తినడం, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి తినడము, వాళ్ళు నా ఊరికి రావడం, నేను వాళ్ళ ఊరికి వెళ్ళడము, తినడం. కానీ యేసు ప్రభు లాంటి స్నేహితుడు నా స్నేహితుల్లో ఎవరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. నేను స్నేహము చేసిన స్నేహితుడు యేసు ప్రభు లాంటి స్నేహితుడు లేడు, లేడు. ఈ వీడియో ఎవరైనా నా స్నేహితుడు చూస్తే కూడా నాకేమీ బాధలేదు. ఈ వీడియో నా స్నేహితుడు చూస్తే కూడా నాకు బాధ లేదు. ఎందుకంటే నిజ స్నేహితుడు నాకున్నాడు. నన్ను అర్థము చేసుకునే నిజ స్నేహితుడైన యేసు ప్రభు నాకు దొరికాడు. కాబట్టి వారు విన్నా కూడా చూసినా కూడా నాకు బాధ లేదు, భయం లేదు. నా నిజ స్నేహితుడు యేసు ప్రభువే. ఈ స్నేహితుల కంటే మించిన స్నేహితుడు యేసు ప్రభువు. ఈ స్నేహితుడు నాకు కావాలి. అందరు విడిచిపెట్టినా పర్వాలేదు, యేసు మాత్రం నన్ను విడిచిపెట్టకూడదు, అది చాలని. అలాగే నా భక్తి నేను చేస్తున్నాను, ఇంకా చేస్తూనే ఉన్నాను. నా భక్తి దేవునికి ఇష్టమైన భక్తిగా ఉండాలి. అంటే నా స్నేహితులకు ఇష్టం ఉండకపోయిన అవసరం లేదు. నా ఇంటి వారికి ఇష్టం లేకపోయినా నాకు పర్వాలేదు. నా తల్లిదండ్రులకు నా ఇష్టం లేకపోయినా పర్వాలేదు. నా తండ్రి అయిన యేసుకు మాత్రము నా భక్తి నచ్చితే చాలు. మీలాగా యేసును హత్తుకొని జీవించడము నేర్చుకోనండి. యేసును హత్తుకొని జీవించడము నేర్చుకోనండి. యేసుని ఎలాగా హత్తుకొని జీవించాలి? కీర్తన గ్రంథము నుండి 1వ అధ్యాయం, కీర్తన గ్రంథము 1వ అధ్యాయం. దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుతూ దివారాత్రం ధ్యానించువాడు ధన్యుడు. అది దేవుని వాక్యము దివారాత్రంలో ధ్యానిస్తూ, తనకు సమయం దొరికినప్పుడు అలా ప్రార్థన చేస్తూ దేవునితో స్నేహము చేయాలి. అది ఎవరైతే అలాగా సమయమందు అసమయమందు దేవుని వాక్యం ఎక్కువ చదువుతారో, దేవునితో ఎక్కువగా సమయం గడిపి ప్రార్థనలు గడుపుతారో, వారు దేవునికి స్నేహితులు అవుతారు, వారు ధన్యులు అవుతారు. నీవు దేవునికి స్నేహితునిగా కావాలంటే, దేవునికి నీవు కుమారుడిగా కావాలి అంటే, దేవుని వాక్యం ఎక్కువ చదువుతూ దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఎక్కువగా నువ్వు గడుపుతుంటే యేసు నీకు నిజ స్నేహితుడిగా మారిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నిజ స్నేహితుడిగా నీకు మారిపోతాడు. నా అనుభవంలో చెబుతున్నాను, నీ తెలియని ఒక స్నేహితుడు ఎక్కడో ఒక చోట నిన్ను బాధపెడతాడు, ఎక్కడో ఒక చోట నిన్ను కరెక్ట్ సమయంలో నిన్ను వదిలేస్తాడు. నీ కష్టంలో ఉన్నప్పుడు వదిలివేస్తారు,
నీ బాధలో ఉన్నప్పుడు నిన్ను వదిలివేస్తారు నీ స్నేహితుడు. యేసు మాత్రం నిన్ను వదిలివేయకుండా నీకు సహాయం చేస్తాడు. యేసు మాత్రం నిన్ను వదిలేయకుండా నీకు సహాయం చేస్తాడు. నీ కష్టంలో నీ చేయి విడవడు, నిన్ను విడవడు, ఎడబాయనని దేవుడు చెప్పాడు. నిన్ను విడవను, ఎడబాయను అని దేవుడు చెప్పాడు. ప్రియులారా, నిన్ను విడవను ఎడబాయను. విడవను చెప్పాలి, విడవను అందరు గట్టిగా చెప్పాలి. నిన్ను విడవను ఎడబాయను. విడవని ఎడబాయని దేవుని స్నేహితులుగా మారండి. యేసును మీకు స్నేహితులుగా మార్చుకోనండి. ఎలా మార్చుకోవాలి? దేవుని స్నేహితులుగా ఎలా మార్చుకోవాలి? రోజు ప్రార్థన చేయడం, ఎక్కువగా ప్రార్థన చేస్తూ, ఎక్కువగా వాక్యం చదువుతూ, దేవుని సన్నిధిలో గంటలు దేవుని సన్నిధిలో గడుపుతున్నప్పుడు దేవుడు నీకు స్నేహితుడుగా మారిపోతాడు. క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి, గంటలు మాట్లాడుకుంటారు కదా, దేశంలో మాట్లాడిస్తున్నారు. దూరం ద్వారా తిన్నావా అని కాండించి ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, అడుగుతున్నావా, నేర్పుకున్నావా అని ఊరైతే రాత్రి 3 వరకు మాట్లాడదు కదా. నేను ఒక స్నేహితుడితో అలా మాట్లాడాను. హైదరాబాద్ బస్సు ఎక్కాను. ఇక్కడ అన్నూరు బస్సు ఎక్కి హైదరాబాద్ బస్సు దిగే వరకు మాట్లాడాను. హైదరాబాద్ బస్సు ఎక్కినప్పుడు ఫోన్ చేసి మళ్ళీ హైదరాబాద్ దిగేంత వరకు మాట్లాడాను. కానీ ఈరోజు నాకు ఆ స్నేహితుడు లేదు. ఆ స్నేహితుడు చనిపోయాడు. ఆ స్నేహితుడు చనిపోయాడు. ఈ స్నేహితుడు మీరు సంపాదించుకోండి. యేసు స్నేహితుని సంపాదించుకోండి. నేను మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలిచి తినే వాక్యం. మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులను అని పిలిచాను వాక్యం చెబుతుంది. దేవుడు ఆయన స్నేహితుడిగా మనల్ని ఉండాలని ఇష్టపడుతుంది. నీవేమనుకుంటున్నావు? నీలో ఒక స్నేహితుడు కావాలని నీవు అనుకుంటున్నావు. నీ స్నేహితుడు నాకు అవసరం అనుకుంటున్నావు. నీ స్నేహితుడు నన్ను ఆదుకుంటారని నేను అనుకుంటున్నావు. నీ స్నేహితులను మీ కష్టంలో సహాయం చేస్తారని మీరు అనుకుంటున్నారు. కానీ అది తప్పు. ఏదో ఒక రోజు మిమ్మల్ని వదిలివేస్తాడు. లేదా అతని ఏ లోకంలో నుండే వెళ్ళిపోతాడు. నా భార్యను నేను చాలా ప్రేమించాను. ఎంత ప్రేమించానంటే అంతగా ప్రేమించాను. కానీ ఈరోజు నా భార్య నా దగ్గర లేదు. దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ నేను దేవునితోనే ఉన్నాను. హల్లెలూయా. నేను దేవుని స్నేహాన్ని విడిచిపెట్టలేదు. దేవుని సేవను విడిచిపెట్టలేదు. దేవుని పని చేయడం విడిచిపెట్టలేదు. కారణం ఏంటంటే ఆయన నిజ స్నేహితుడు. నయోమిని రూపు హత్తుకునేట్టుగా నా కష్టాల్లో, నా దుఃఖాల్లో
దేవుని హత్తుకొని జీవిస్తూ ఉన్నాడు. దేవుని ప్రేమిస్తూ బ్రతుకుతూ ఉన్నారు. నిజ స్నేహితుడైన యేసుని హత్తుకొని జీవించడం ప్రారంభించింది. యేసుని ఎలాగ హత్తుకోవాలి? రోజు బైబిల్ చదువుతూ, రోజు గంటలు గంటల ప్రార్థన చేస్తూ, గంటలు గంటలు బైబిల్ చదువుతూ నీవు దేవుని స్నేహితుడిగా తయారు చేసుకోవాలి. చాలా మంది వాక్యము చదవడం లేదు ఈ దినాల్లో. చాలా మంది ప్రార్థనలు చేయడం లేదు. 2-3 నిమిషాలు చదివి ప్రార్థన చేసి నేను ప్రార్థన చేసామనుకుంటున్నారు. ఒక అధ్యాయము చదివి నేను వాక్యము చదివాను అనుకుంటున్నారు. ఏమండి, ఒక ముద్ద 2 ముద్దలు తిని ఒక గుట్క 2 గుట్కలు నీళ్లు తాగితే మీ ఆకలి తీరుతుందా? మీ దాహము తీరుతుందా? 2 ముద్దలు తింటే మీ ఆకలి తీరుతుందా? ఒక 2 గుట్కలు నీళ్ళు తాగితే మీ దాహం తీరుతుందా? మరి ఎలాగా ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసి ఒక అధ్యాయం బైబిల్ చదివి లేదా ఒక 2 వచనాలు చదివి మీ ఆత్మీయ దాహం ఎలాగా తీరుతుంది? మీకు ఎలాగ స్నేహితుడు అవుతాడు? ఈ లోక స్నేహితులతోనే గంటలు గంటలు మీరు గడుపుతారే. నిజ స్నేహితులతో నీవు ఎన్ని గంటలు గడపాలి? ఎన్ని గంటలు నీవు ప్రార్థనలు గడపాలి? ఎన్ని గంటలు నువ్వు వాక్యంలో ధ్యానంలో నువ్వు గడపాలి? నీకు నిజ స్నేహితుడిగా కావాలంటే, నమ్మకమైన స్నేహితుడిగా నీకు కావాలంటే, నీవు దేవునితో సమయం దొరికినప్పుడల్లా దేవునితో నీవు ప్రార్థనలో గడపాలి. ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్ గారు పని చేస్తారు. ఆ టీచర్ గారు క్లాసులు ఒక్కోసారి కంటిన్యూ ఉంటాయి, ఒక్కొక్క పీరియడ్ మేజర్ ఉంటుంది కదా, లెక్చరర్ ఉంటుంది. కొన్ని సమయాలు ఒక పీరియడ్ 2 పీరియడ్ పెట్టిన తర్వాత ఒక పీరియడ్ ఫ్రీగా ఉంటుంది. అప్పుడు ఆ టీచర్ గారు ఏం చేస్తారంటే తోటి టీచర్లతో మాటలు పెట్టుకోవడం, తోటి టీచర్లతో ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోకుండా ఆమె ఒక మూలకు కూర్చొని ఎప్పుడైనా ఒక మూలకు కూర్చేసుకొని టేబుల్ వేసుకొని బైబిల్ చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటుంది. కారణం ఏంటి? ఆయన నిజ స్నేహితుడని దేవుని సన్నిధిలో గుర్తించిన ఈ టీచర్స్ కాదు, నిజమైన స్నేహితుడు నా తండ్రి ప్రభావం తండ్రి. సమయం దొరికినప్పుడల్లా ఆ మూల కోసం కొంతమంది హిందువులు ఆరాధన చేస్తుంటారు, జోకులు వేస్తుంటారు. ఇదో భక్తి పడాలి, కుమార్తె భక్తి పడాలని జోకులు వేస్తుంటారు. కొంతమంది క్రిస్టియన్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు ఎలా మాట్లాడుతుంటారు? ఇది అందరినీ భక్తి పడాలంగా అందించుకోవాలని ఎవరు ఎక్కడో అందరూ కూర్చొని వేసిదారిలాగా భక్తి చేస్తుంది, అందరూ కనబడుతుంది అని విమర్శ చేస్తున్నారు. వీళ్ళు గడపరు, దేవునితో గడిపే వారిని విమర్శ చేస్తున్నారు. కొంతమంది అలా ఉంటారు. దరిద్రులు వారు బాగుపడు, ఆత్మీయంగా ఉంది బాగుపడి. దరిద్రులు వారు ఆత్మీయ దరిద్రులు. నీవు సహోదరి చక్కగా ప్రార్థన గడుపుతుంది, సమయం దొరికితే చదువుతూ ఉంటుంది, ప్రార్థన అయినా చేస్తూ ఉంటుందని
ఎప్పుడు టైం దొరికిన ప్రార్థన చేస్తుంటారు, టైం దొరికితే బయట చదువుతుంటారు, విమర్శ చేస్తుంటారు. దరిద్రులు, దరిద్రులు, ఆత్మీయమైన దరిద్రులండి వారు. దేవునితో స్నేహితుడు మారండి. దేవునితో స్నేహాన్ని పెంచుకోండి. మీరు నిజ స్నేహితుడు యేసు తప్ప ఎవరు లేరు లోకంలో. అంటే ఈ లోకంలో స్నేహం చేయొద్దని నా భావన కాదు. ఈ లోకంలో స్నేహం చేయొద్దని భావన కాదు. స్నేహము చేయి, కానీ ఈ లోక స్నేహము కంటే దేవునితో స్నేహము ఎక్కువగా ఉండాలి. హల్లెలూయా. ఈ లోక స్నేహము దేవునితో వైరము అని ఉంది. ఈ లోక స్నేహము దేవునితో వైరము. అందుకనే నిజ స్నేహితుడైన యేసు స్నేహము కంటే ఈ లోకములో ఉన్న స్నేహితునితో నీ స్నేహము ఎక్కువగా ఉండకూడదు. అది దాని అర్థము. అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఈ లోకములో ఉన్న నీ స్నేహితుని స్నేహము దేవునితో ఉన్న స్నేహము కంటే ఎక్కువగా ఉండకూడదు. నీ స్నేహము దేవుని నమ్మినంత అంటే నీ స్నేహితుని నీవు నమ్మడానికి లేదు. దేవుని కంటే నీ స్నేహితుని నమ్మడానికి లేదు. ఎందుకు నమ్మడానికి లేదంట? ఈ లోక స్నేహము దేవునితో వైరము. అంటే దేవుని కంటే ఎక్కువగా స్నేహం చేసినప్పుడు అతనే నీకు శత్రువు అవుతాడు అని అర్థం. ఈ లోక స్నేహము దేవునితో వైరమంటే దేవుని కంటే ఎక్కువగా ఈ లోక స్నేహమే నీవు చేస్తున్న వ్యక్తి అయితే నా స్నేహితుడే నీకు ఒకరోజు శత్రువు అవుతాడు. అదే నీవు ఎవరితోనైతే దేవుని కంటే ఎక్కువ స్నేహము చేస్తూ ఉన్నావు అతడే నీకు ఒకరోజు శత్రువు అవుతాడు. నేను క్లోజ్గా ఉన్న వ్యక్తిని ఒక సందర్భంలో కొట్టాల్సి వచ్చింది. చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఒకటే ప్లేట్లో తిన్నాం, ఒకటే ప్లేట్లో ఒకటే మంచంలో పడుకున్నాం. అట్లాంటి వ్యక్తులు కొట్టాల్సి వచ్చింది. ఎక్కువ స్నేహం చేసినప్పుడు ఆ వ్యక్తి మనకు శత్రువు అవుతాడు. అనుభవం చెబుతున్నాడు ప్రియులారా, నా అనుభవం చెబుతున్నాను. ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్ ఒకటే ప్లేట్ తిని మంచిగా పడుకుని వేసిన వాడిని ఒకరోజు నేను కొట్టవలసి వచ్చింది.